హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు 7. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మనమైతే మామిడి తోటలో ఉన్నాం. ఇక్కడ చూసారుగా మన బండికి అయితే లోడ్కి వచ్చినాం. మన బండి ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వెనకడప నుంచి విసన్నపేటకి మామిడికాయ లోడ్లు. మనం కోసిన మామిడికాయలు చూపిస్తాం మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్, కోసిన మామిడికాయలు తోతాపురి మామిడికాయలు అయితే కటింగ్ అయిపోయినాయి. చూడండి, ఇవే తోతాపురి మామిడి. పేపర్లో కింద మట్టి తగలకుండా పేపర్లు వేశారు. ఇక మన బండి అయితే రెడీగా ఉంది. ఇదే మన బండి. ఓకే, మన బండిలోనికి తెచ్చినాం. ఈయనే కటింగ్ చేయించేది. దగ్గర నడుము ఇచ్చేది వేసుకొని అటు ఇటు చూస్తూ ఉన్నాడు, ఎవరికి వస్తున్నారు ఇవ్వట్లేదని. ఇక్కడైతే ప్యాకింగ్ స్టార్ట్ అయింది. ఇక మామిడికాయలు ప్యాకింగ్ లేడీస్ చేస్తున్నారు. చూడండి, పేపర్ వేసి ప్యాకింగ్ చేస్తున్నారు నీట్గా. యాపిల్స్ ఎట్లా ప్యాకింగ్ చేస్తారు అట్లా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. మనోడు స్టార్ట్ చేస్తుండు. ఫస్ట్ బాగా అయితే మనోడు ఎవడో లేపట్లేదని క్యాకేసి మరీ చెప్తాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ బాక్స్ ఇదే. మన బండిలో స్టార్ట్ అయింది లోడింగ్ పైన. ఒక్కొక్కటి మనిషికో బాక్స్ ఎత్తుకొని లోడింగ్ చేస్తున్నారు. 22 కిలోలే అట్లా ఎత్తుకొని వస్తున్నారు. అంతా చూస్తున్నారుగా. బండి అయితే లోడు అవుతుంది. బండి లోడ్ ఒక గంటలు అయిపోద్ది లోడు. ఓకే, హాయ్ లేపాలి జల్దీ. తొందరగా లోడ్ స్టార్ట్ అయితే ప్యాకింగ్ అయితే తొందరగా వెళ్తా. చూడండి, వస్తున్నారు స్పీడ్గా మన వాళ్ళు. బాక్స్ అయితే డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన బాక్స్ లేట్ తెమ్మంటే చెప్తున్నారు. ఒకటి అది రైట్ 3 నిలువలు నెట్ మంచిగా. అది ఓకే. చిన్నగా తన్ను కాలుతూ తన్ను. ఓకేనా, సెట్ అయిందా? సింగిల్ పసకే కోత ఇంకా కాలేదా? కోత అయిపోయిందా మొత్తం? లూజ్ పడాలి. మీరు యూట్యూబ్లో పడాలిగా. ఓకే ఫ్రెండ్స్, మన బండి అయితే లోడ్ అయ్యి బయటకు వచ్చేసింది. మన బండి వెనుకున్న బ్యాచ్ ఈ బండిని లోడ్ చేసిన వాళ్ళు. వీళ్ళల్లో ఒక మేస్త్రి ఉన్నాడు. మామూలు మేస్త్రి కాదు, అతని పేరు సీను. ఇతనే తను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ లోడ్ని దగ్గరుండి వీడియో తీయించుకుంటాడు. సరదాగా మనం అయితే మార్కెట్కి వచ్చేసినాం. మార్కెట్లో మొత్తం చూడండి, మొత్తం కాయలంతా ట్రాన్స్పోర్ట్ ఇక్కడే. ఇసన్నపేట చెప్పింది కదా మీకు స్టార్టింగ్లో, ఇసన్నపేట కానీ ట్రాన్స్పోర్ట్. ఇసన్నపేటకి మనం రావడం జరిగింది. లోడ్ అయితే మన ప్యాక్ మొత్తం పట్టా గిట్ట అంతా ఇప్పేస్తున్నారు. కాయలు చూడండి, ప్యాకింగ్ ఇక్కడ నెంబర్ 1గా ప్యాకింగ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర బాక్సులు, బ్లాక్ బాక్సులు చిన్నవి ఉంటాయి. వాటిలో అటు సైడ్ కూర్చొని. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఆ వీడియోని చూడగలరు. చూసి లైక్ చేసి కామెంట్ చేయగలరు, నలుగురు షేర్ చేయగలరు. మీ రాజు 7 గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. చాయ్ తాగడానికి అయితే వచ్చినాం ఇక్కడికి, చాయ్ స్టాల్కి. మనం
ఖమ్మం రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఛాయ్ తాగడం అయింది. మళ్ళా సూర్యాపేటలో పోయి భోజనం చేద్దాం. ఓకే, బయలుదేరుతున్నాం. ఓకే, రైట్. ఫ్రెండ్స్, మనం సూర్యాపేట హైవే ఇప్పుడే ఎక్కినాం. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ సూర్యాపేట వెళ్ళిన తర్వాత భోజనం చేద్దామని ఫిక్స్ అయినాం. అందుకనే మధ్యలో ఎక్కడ ఆపట్లేదు. ఖమ్మం రింగ్ రోడ్ కాడ ఛాయ్ అయితే తాగినా, లేదు వస్తుందని. ఇక్కడ నుంచి అక్కడ భోజనం చేశాక ఇక హైవే హైదరాబాద్ కొట్టేస్తే నెక్స్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది. ఫస్ట్ టోల్ గేట్ ఇది. మనం ఖమ్మం టోల్ గేట్ ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి స్టార్ట్ టోల్ గేట్లు కట్టింగ్లు సంపాదించేదంతా కట్టింగ్లలో పోతుంది. రోడ్ ట్యాక్స్లకి, టోల్ గేట్ ట్యాక్స్లకి, వీటికి పెట్టుకోవడమే, బండ్లకు పెట్టుకోవడం. ఏందో ఈ డ్రైవర్ల జీవితం. ఖమ్మం టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టోల్ గేట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, టోల్ గేట్ అయితే క్రాస్ అయినాం. ఎంత కట్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ అయితే మన పోలీసు వాళ్ళు ఆపుతాండ్రు ఫ్రెండ్స్. 25 రూపాయలు కటింగ్ టోల్ గేట్. 125, మళ్ళీ రిటర్న్ 125. 24 hours దాటింది మనం మహారాష్ట్ర పోయేసరికి. ఈ కటింగ్లు చూస్తే మనకి మిగిలేది చాలా చిన్న అమౌంట్. ఆ చిన్న అమౌంట్లోనే ఈ గుడ్డలు ఇప్పుకొని తిరగాల్సి వస్తుంది. చూసుకోవాలి. మనం పెద్ద మిరిపేట కాడ రింగ్ రోడ్ ఎక్కేసి పటాన్ చెరువు కాడ దిగుతాం. అది మీకు చూపిస్తా, అది ఎక్కడ ఎక్కుతాం అనేది. అక్కడ మీకు ఎలా వెళ్ళాలి ఏంది అనేది మీకు ముందు వివరిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కట్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే అక్కడ పులికలు తినేసి బయలుదేరేసినాం. ఈ మామిడికాయ లోడ్ వచ్చేసి ఒరిస్సాకి వెళ్ళాలి. ఒరిస్సాకి ఏ టైం అవుతుందో ఏందో ఎదురు ఎక్కడ వస్తుందో, ఎక్కడ ఆగాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఉప్పు అయితే బీభత్సంగా అవుతుంది. గాలి కూడా రావట్లేదు రన్నింగ్లో కూడా. చాలా ఇబ్బంది ఉంది. చూడాలి ఏ టైం అవుతుందో. ఇంతవరకు చేరుకుంటాం మనం. మార్నింగ్ 4 కల్లా అయితే బండి ఎక్కడ ఉండాలన్నారు సేటు. 4 దాకా నిద్రపోకుండా నైట్ అంతా కొట్టాలి. 650 కిలోమీటర్లు. మనం ఒక 150 కిలోమీటర్లు అయితే దగ్గర వచ్చేసినాం. డ్రైవర్లు వాళ్ళకేంది సంపాదిస్తున్నారు అనుకుంటారు చాలామంది, కానీ అది అనుకోవడం చాలా తప్పు ఫ్రెండ్స్. సరిగ్గా చదువుకోక ఇలా డ్రైవర్లు అయినాం, కానీ నలుగురు హెల్ప్ చేస్తున్నా కానీ ఎవరిని మోసం చేయట్లేదు. కాకపోతే మా కోసమే ఎవరు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మా బట్టలను చూసి మమ్మల్ని చూసి వీళ్ళు డ్రైవర్లు అనేసి మమ్మల్ని చిన్న చూపు చూపుతామంటారు. చూడాలి. మనమైతే దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ మనకి బండి కొంచెం హీట్ అనేసి ఆపడం జరిగింది. బండి కూడా టైర్లు కూడా హీట్ అయినాయి. చెక్ చేసుకోరాలి హీట్ అయిన టైర్లు కూడా. బాగానైతే హీట్ అయినాయి. ఒక 5 minutes ఆపేసి మనం ముందుకు పోవాలి. గాలిలో గాలికి ఇట్లా పట్ట పట్టుకుంటుంది. చౌటుప్పల్ టోల్ గేట్ ఫ్రెండ్స్, వచ్చేసినాం చౌటుప్పల్కి. మనమైతే ఇప్పుడే నేను డ్రైవింగ్ సీట్ నుంచి ఎటు సైడ్ వచ్చిన మనం నడుపుతాడు బండి.
చూడండి చౌటుప్పల్ టోల్ గేట్ ఇది. మహారాష్ట్ర టైంకి చేరుకోవాలి అని వర్షం పట్టడం వల్ల పోవాలి అలా ఓకే చిన్నగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్. వర్షం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మామిడికాయలు కూడా పట్టాలి. ఓకే చౌటుప్పల్ అయితే టోల్ గేట్ మనం దాటేసినాం. ఇప్పుడు రిటర్న్లో మీకు వాతావరణం మీకు చూడండి ఫ్రెండ్స్, మనోడు ఎలా పడుకున్నాడు. నైట్ అంతా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల తను అలా పడుకున్నాడు. మహారాష్ట్ర పోయి వస్తాను, నిద్ర లేదు. నైట్ తను డ్రైవ్ చేసిండు, రిటర్న్లో నేను డ్రైవ్ చేస్తున్నా. నిద్ర లేక చికాకు పడుతున్నా. నేను కూడా అలానే పడుకున్నా. ఏం చేస్తాం, డ్రైవర్లు అన్నాక తప్పదు కదా, ఇబ్బందులు పడక గమ్యానికి చేరాలి. మామిడికాయలు తప్పనిసరిగా అందించాలి మహారాష్ట్రకి. కనుక అలా పడుకోవడం జరిగింది. ఇక నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఇంతవరకు నేను పడుకున్నా, ఇప్పుడు తను పడుకున్నాడు. ఈ ఖమ్మం మేము వెళ్తున్న రూట్ ఇది. దగ్గరికి వచ్చేసినాం. అది కొత్తగూడెం ఇంకా ఇద్దరు లేకుండా 70 ఏం చేస్తాం కిలోమీటర్లు ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. దగ్గరలోకి వచ్చేసినాం. ఇక ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ లోడ్ ఉంది, హైదరాబాద్కి లోడ్ ఉందంట. మళ్ళీ అక్కడ నుంచి మ్యాంగో లోడ్ వేసుకొని హైదరాబాద్కి మళ్ళీ రిటర్ను. నైట్ పోయేసరికి 2 అవుతుంది. ఏం చేస్తాం, నిద్ర ఉన్నా లేకపోయినా తప్పదు. మహారాష్ట్ర కనుక